తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఐఏఎస్ అధికారి స్మితా అగర్వాల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆమె కొద్ది రోజుల క్రితము వికలాంగుల గురించి ఆమె ఒక రకంగా మాట్లాడింది. అలా మాట్లాడడం సమంజసమైన విషయం కాదు, అది చాలా తప్పు అని సోషల్ మీడియా ద్వారా నేను ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారికి నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా అంగవైకల్యంతో పుట్టినవారు ఓరి దేవుడా, ఏ జన్మల చేసుకున్న పాపమో మాకు ఈ కర్మ విధించావు అని వారు ఎవరికి చెప్పకున్నా కానీ అది నగ్న సత్యం ఏమిటంటే వారి మనసులో వారే ఒక సందర్భం వచ్చినప్పుడు బాధపడతారు. ఇంత నరకం మాకు ఎందుకు పెట్టినావు, మేము ఏ జన్మల చేసుకున్న పాపం అని వాళ్ళు బాధపడతారు. అలాంటి అంగవైకల్యంగా ఉన్నవారిని నువ్వు ఒక ఐఏఎస్ స్థానంలో ఉండి మాట్లాడము చాలా తప్పు అని నీకు తెలియపరుస్తూ, అదేవిధంగా చదువు అనేది ఒక ఎత్తు అయితే జీవితంలో అనుభవించడం 10 ఎత్తులు అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా నీకు తెలియపరుస్తున్నాను. చదువుకోగానే కాదు ఐఏఎస్ చదువుకున్నాను అది పేపర్ మట్టుకు ఆ కుర్చీ మట్టుకే పరిమితం, కానీ జీవితం గురించి తెలిసి ఉండాలి ఆ చదువుతో పాటు. అప్పుడు తెలుస్తుంది పేదోడి బాధ ఏంది, ఎవరి సమస్య ఏంది, ఎలా ఉంది అని. కాబట్టి వెంటనే ఈ అంగవైకల్యం వారిపై మాట్లాడినటువంటి పదాలను, ఆ మాటను వెనక్కి తీసుకోవాలని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ, అలాగే అమ్మ స్మితా అగర్వాల్ గారు, నువ్వేమన్నా రాణి బిడ్డవా లేకపోతే నువ్వేమన్నా మహారాణివి అనుకుంటున్నావా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లోబడి నీకు ఈ ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని మర్చిపోయావా, లేకపోతే రాజ్యాంగం లోబడి ఉద్యోగం చేయాలని మర్చిపోయావా అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. నువ్వు రాజు బిడ్డవైతే మహారాణి అనుకుంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం నుంచి వెంటనే వైదొలిగి నువ్వు ప్రైవేటు ఉద్యోగం చేసుకో అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా స్మితా అగర్వాల్కు నేను తెలియపరుస్తూ, నేను ఈ వికలాంగుల వైపు నా వంతు మద్దతు సహాయం చేస్తాను. ఈ వికలాంగులకు నువ్వు తప్పు చెప్పాల్సిందే, నీదేదో పెద్ద కిరీటం మూసి కింద పడ్డట్టుగా నా మూసిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా నేను వికలాంగుల తరపున నేను క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను.